మరో అప్డేట్ న్యూస్ విషయానికి వస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చెవిరెడ్డి గుండె నొప్పి అని చెప్పడంతో పోలీసులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండనున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుండె నొప్పి అనటంతో వైద్య పర్యవేక్షణలో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరోపక్క జూలై 1 వరకు ఆయన రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గుండె నొప్పి అనటంతో ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పేసి వైద్యులు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా అతను A38 ఉన్నారు. ఇప్పటికే సిట్ పోలీసులు కూడా అతన్ని బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టు ఏసీపీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఏసీపీ న్యాయస్థానం కూడా అతనికి ఈ జూలై 1 తారీఖు కూడా రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రస్తుతం అతను విజయవాడలోని సబ్ జైల్లో కూడా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈరోజు తనకు గుండె నొప్పిగా అంటే ఛాతీలో నొప్పి ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పేసి అక్కడ జైలు శాఖ సిబ్బందికి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే విజయవాడ సబ్ జైలు అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చికిత్స నిమిత్తం కూడా వెంటనే అతన్ని జాగ్రత్తగా అప్రమత్తమైన జైలు సిబ్బంది అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ చికిత్స పొందుతున్నారు. అతనికి గుండె సంబంధమైన నొప్పి రావడంతో వెంటనే అప్రమత్తమైన జైలు శాఖ అలాగే స్థానిక పోలీసుల సహాయంతో కూడా అతన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు. అతనికి ఒక్కసారిగా తనకు గుండె నొప్పి రావడం అని చెప్పడంతో కూడా ఈ వెంటనే ఉటావుటిన కూడా అతనికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అతనికి ఈ గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసీజీ కావచ్చు, ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అయితే అతనికి వైద్య పరీక్షల అనంతరం కూడా వైద్యుల ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో దాని తర్వాత కూడా ఆ రిపోర్టు ఆధారంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి దాని తర్వాత అతన్ని పోలీసులు అతని రిమాండ్ మళ్ళీ తిరిగి సబ్ జైలుకి తీసుకెళ్తారా లేకుంటే అతనికి ఇంకా తదుపరి చికిత్స అందించే అవసరం ఉంటే మటుకు అక్కడే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఐసీయూ విభాగంలో ఉంచి అతనికి చికిత్స అందించే అవకాశం ఉంటుంది. రవి, మొత్తం చూసుకుంటే మటుకు అతను లిక్కర్ కేసులో ఏదైతే నిందితులుగా A38 నిందితుడిగా ఉన్నాడు. అలాగే అతని కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఇదే కేసులో సంబంధించి కూడా అతను కూడా లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్నట్టు కూడా సిట్ అధికారులకు పోలీసులకు సమాచారం రావడంతో అతను అక్కడికి వెళ్ళి తీసుకొని అక్కడి నుంచి అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఇప్పటికే అతని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి ఇక్కడికి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దాని తర్వాత అతన్ని రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం కూడా అతను ఏదైతే గుండె నొప్పితో బాధపడుతున్నాడో అతను ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.